గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తుంది. ఈ 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా మంది నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక తండ్రిగా రామ్ చరణ్ పడ్డ కష్టము, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి ఎంతో గర్వపడుతున్నానని చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత చరణ్ కెరీర్‌లోని ఇదొక బెస్ట్ మైల్‌స్టోన్ మూవీ అన్నారు. నేషనల్ అవార్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'పెద్ది' మూవీలో నటనకు గాను చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుందని అంటున్నారు. నిజానికి రంగస్థలం మూవీకే ఈ అవార్డ్ రావాలని నేను, సుకుమార్ అనుకున్నాము. ఇప్పుడు అవార్డ్ రావచ్చు, రాకపోవచ్చు. అవార్డ్ రావడానికి ఎన్నో దారులుంటాయి. కానీ జనాల నుండి వచ్చే ప్రేమాభిమానాలే ఒక నటుడికి తగ్గే అతిపెద్ద అవార్డ్ అని చిరంజీవి గారు అన్నారు. ఈ ఒక్క మాట అవార్డ్ రావడానికి ఎన్నో దారులుంటాయి అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేట్‌కి దారితీస్తుంది. అవార్డుల వెనుక లాబియింగ్ మరి పవర్ లాంటి వేరే మార్గాలు ఉంటాయనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా అన్నారా అనే వైపుగా విశ్లేషణలు మొదలయ్యాయి. పరోక్షంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అన్నారా? 'పుష్ప' మూవీకి గాను అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. చరణ్‌కి రాని అవార్డ్ బన్నీకి రావడంపై మెగా ఫ్యామిలీలో లోపల ఏదో అసంతృప్తి ఉందనే రూమర్స్ గతంలోనే వచ్చాయి. ఇప్పుడు ఈ రకమైన కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ లాబియింగ్ చేసి అవార్డు తెచ్చుకున్నాడని అర్థం వచ్చేలా మాట్లాడారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి చిరంజీవి గారి మనసులో ఆ ఉద్దేశం ఉందో లేదో ఎవరికీ తెలియదు. మన దేశంలో అవార్డు ఎంపికలో లాబియింగ్, రికమెండేషన్ చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయని నమ్మకం అందరిలోనూ ఉంది. చిరంజీవి గారు కేవలం క్యాజువల్‌గా ఆ మాట అని ఉండొచ్చు. కానీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఆల్రెడీ నడుస్తున్న కోల్డ్ వార్ కారణంగా ఈ చిన్న కామెంట్ కాస్త ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారింది.